అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ముఖ్యంగా ఒక ప్రెస్ మీట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, నిన్న జాతర చాలా బాగా జరిగింది. అందరూ ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా జాతరలో పార్టిసిపేట్ చేశారు. కానీ పోలీసుల అతి ఉత్సాహమో మరి ఏంటో తెలియదు, కానీ ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిని, ఒక ఎంపీపీ ఉన్న వ్యక్తిని మన ఎమ్మిగనూరు రూరల్కి ఎంపీపీగా ఉన్న కేసన్న గారిని కొట్టడం జరిగింది. అది చాలా దారుణం. అంటే అర్థం చేసుకోవచ్చు, జనం ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు పుష్ చేసుకొని తోసేసుకొని దాంట్లో వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్ అయ్యారా ఏంటో తెలీదు. కానీ ఒక పక్కన అతను ఒక ఎంపీపీ అని చెప్తున్నా కూడా అతనితో ఆర్గ్యూ చేస్తూ అతన్ని తోసి అతన్ని కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. స్పెషల్లీ హీఈస్ నాట్ అ కామన్ మ్యాన్. పబ్లిక్ తోటి ఎలెక్టెడ్ అయిన ఒక రిప్రజెంటేటివ్, ఆయన ఒక ఎంపీపీ, అలాంటి వ్యక్తిని ఇలా చేయడం చాలా దారుణం. సో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నేను అందరినీ కూడా పాయింట్అవుట్ చేయట్లేదు, జనరలైజ్ చేసి మాట్లాడట్లేదు పోలీసుల గురించి. వాళ్ళు కూడా చాలా బాగా అక్కడ రూలింగ్ చేశారు, బాగా అక్కడ కంట్రోల్ చేశారు. కానీ ఒకరు ఇద్దరు ఎవరైతే చేశారో ఈ పని, అతన్ని కొట్టడము ఎంటైర్ డిపార్ట్మెంట్ మీద మర్చిపడుతుంది. అది ఒకసారి డిపార్ట్మెంట్ ఆలోచించుకోవాలి. ఇలాంటివి మరి ఇటువంటివి జరగకుండా వాళ్ళు జాగ్రత్త పడాలి. మరి ఎంపీపీ గారికి ఎవరైతే చేశారో వారు ఒక్కసారి మరి వారితో మాట్లాడి వారిని కన్సోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళది పని చేస్తే మన ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన వ్యక్తికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. సో తప్పకుండా పోలీసులు ఎవరైతే చేశారో, ఎవరైతే ఆ పని చేశారో, ఎవరైతే కొట్టారో వాళ్ళు తప్పకుండా కన్సోల్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్సోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి ఉందని మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సింహార్ ప్రభుత్వం ఉందనేసి వాళ్ళ దాని ప్రకారం వాళ్ళు చేస్తున్న ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకి ఉంది. పోలీసు వ్యవస్థ అనేది పార్టీలకు అతీతంగా చేయాలి. వాళ్ళ ఉద్యోగ బాధ్యతలను వాళ్ళు నిర్వర్తించాలి. ఈరోజు ఒక ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకొక ప్రభుత్వం ఉంటుంది. కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తే వాళ్ళకి కూడా గౌరవం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటివి ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మరి పార్టీల పరంగా కూడా ఇలా చేయకూడదు. ముఖ్యంగా ఏది ఏమైనా ఇటువంటి ఘటన కేసన్న గారిని ఈ విధంగా ఇన్సల్ట్ చేయడం మటుకు తీవ్రంగా ఖండిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.